అసెంబ్లీలో వచ్చేటప్పటికి ప్రశ్నోత్తరాల సమయంలో అడిగినప్పుడు ఈవెన్ బడ్జెట్లో కూడా 4.5 లక్షల కోట్ల రూపాయల అప్పు ప్లస్ ఈ కార్పొరేషన్స్ ఇవన్నీ కలిపి 1.5 కోట్ల రూపాయల వరకు అప్పు అని చెప్పుకొచ్చినటువంటి పయ్యావుల కేసు ఇప్పుడు వచ్చేటప్పటికి పదే పదే 10 లక్షల కోట్ల రూపాయల అప్పు అంటూ పాత ఎన్నికలప్పటి ప్రచారాన్ని తెర మీదకి తీసుకురావడం, అలాగే వచ్చే డబ్బులన్నీ కూడా జీతాలకి పెన్షన్లకే సరిపోతుంది, మా దగ్గర ఏమీ లేదు, అయినా కూడా డబ్బులు సంపద సృష్టించే ప్రయత్నంలో ఉన్నామని ఇప్పుడు ప్రకటించడం అన్నటువంటి ఏంటి దాని వెనకాల ఉండే మిస్టరీ? 2 లాజిక్లు. ఒకటి, రేపు తల్లికి వందనము అన్నదాత సుఖీభావ ఇవ్వబోతున్నారు, మా దగ్గర డబ్బులు లేకపోయినా ఇస్తున్నాం అని చెప్పేటటువంటి అంశం. ఇలా జేబుల్లో నుంచి ఎవరి జేబుల్లో నుంచి అన్నిస్తారా? ఏముండదు. అప్పులు తీసుకుని అప్పులు తీసుకునే ఇచ్చారు, ఇప్పుడు అప్పులు తీసుకునే ఇచ్చారు. సంపద సృష్టి 2014 నుంచి 19లో ఏం సంపద సృష్టిస్తే ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి? చంద్రబాబు టైంలో అప్పుల్ని జగన్ తీరుస్తాడు, జగన్ టైంలో అప్పుల్ని చంద్రబాబు తీరుస్తాడు, మళ్ళీ ఇప్పుడు అప్పులు చేస్తే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం తీరుస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి అప్పులు చంద్రబాబు తీర్చలేదా? చంద్రబాబు నాయుడు అప్పులు జగన్ తీర్చలేదా? ఇవి సహజ సిద్ధంగా జరిగే పరిణామాల్ని ఒక మైక్రోస్కోప్ పెట్టి చూపించేటటువంటి ప్రక్రియ. నెంబర్ 1. నెంబర్ 2, ఈ 2 ఏదో మా జేబులో నుంచి కష్టార్జితంతో శ్రమించి ఇస్తున్నాం అని చెప్పేటటువంటి ప్రయత్నం. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇది ఇప్పుడు ఈ సూపర్ 6లో అడుగుతున్నారు కదా, 50 ఏళ్లకే పెన్షను, తర్వాత మహిళలకు ఇస్తానన్నటువంటి 1500 రూపాయల డబ్బులు నెల ఇస్తానన్నటువంటిది, అట్లాగే నిరుద్యోగ వృత్తి 3000 రూపాయలు, ఇవి జగన్ పదే పదే రైట్ చేస్తున్నాడు కాబట్టి జగన్ వల్ల మేము ఇవ్వలేకపోతున్నాము అని చెప్పేటటువంటి ఉద్దేశం. అంటే ఇస్తున్నవన్నీనేమో మేం కష్టపడిస్తున్నట్టు, ఇవ్వనివన్నీ జగన్ వల్ల అని చెప్పే ఉద్దేశమా? లేదంటే రేపు ఈ పిల్లలకి ఇస్తానంటున్నటువంటిది అదే ఈ తల్లికి వందనం ఇస్తానంటున్న దాంట్లో ఏమన్నా షరతులు పెట్టబోతున్నారా? ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివే వాళ్ళకి ఇస్తామనిను, లేకపోతే ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతున్న వాళ్ళకి ఇస్తామనిను, లేదా ఒక పిల్లడికే ఇస్తామనిను, అట్లాగా చేస్తున్న ద్వారా అప్పుడు రేపు అడిగినప్పుడు అడగకుండా ఇదిగో ఈ కారణంగా ఇవ్వలేకపోతున్నాం అని చెప్పే ఉద్దేశమా అన్నది తేలాల్సి ఉంది.